శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశించినటువంటి రాహుగ్రహం కుంభరాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది. ఏ రాశి వారికైనా ఒక గ్రహం స్వక్షేత్రంలో చేరినప్పుడు సాధారణంగా ఆ రాశికి అనుకూలంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇది శుభగ్రహం అయితే శుభ ఫలితాలని, పాపగ్రహం అయితే పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఛాయాగ్రహం అవటం వలన దీని ఫలితాలు ఒక విధంగా మిక్స్డ్గా ఉంటాయన్నమాట. అంటే ఇది రాహు ప్రపంచంలో ఉన్నటువంటి ఆశకి కారణమవుతూ ఉంటాడు, కోరికలకు కారణమవుతూ ఉంటుంది, ఒక దురాక్రమణకు కారణమవుతూ ఉంటుంది. అంటే రాహువు ఒక రాక్షస గణం కాబట్టి ఈ రాహు ఆ విధంగా చాలా స్వార్థంగా ఉంటూ మళ్ళీ న్యాయం కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కంపల్సరిగా వారి తరపున పోరాటం జరుగుతుంటుంది. ఒక సోషల్ రిఫార్మర్గా, ఒక సంఘ సంస్కర్తగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి అనుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని కార్యసాధన చేసినప్పుడు అది చాలా వరకు ప్రభుత్వ విధానాలకి, రూల్స్కి ఎగ్నెస్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక పెద్ద సొసైటీనో యూనియన్నో స్థాపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, అక్కడ ఉన్నటువంటి న్యాయానికి కొద్దిగా ఎదురుగుండా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మానవుల ప్రజల యొక్క హక్కుల కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటంలో ఒక విధంగా ఈ నక్సలైట్లు, ఈ ఇలాంటి వ్యతిరేక సంస్థల్లా కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు న్యాయం ఉంటుంది కానీ అది సంఘానికి, సొసైటీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ రాశి వారికి రాశిలోకి రాహు ప్రవేశించడం వల్ల జీవితంలో ఏ విధంగా మనం అనుకున్నది సాధించాలి అన్న ప్రయత్నం జరుగుతుంది. అయితే చాలా వరకు ఏదన్నా ఒక ఉపయోగపడే కార్యక్రమం చేపట్టాలని కూడా అనుకుంటారు. ఈ సమయంలో వీరు చేసే ఒక వివాహం కానీ, ఒక ప్రయోజనం కానీ కొద్దిగా మన సంస్కృతికి వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కులాంతర వివాహాన్ని ప్రోత్సహించడం, అలాగే ఏంటంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా దురాచారాలు, వాటిని రూపుమాపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఆశయం కోసం వ్యతిరేకంగానైనా పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇది అన్ని ఏజుల మీద ఒకేలాగా ప్రభావం చూపే అవకాశం అయితే ఉండదు. ఎక్కువగా జాతకుడిని వ్యసనాల వైపు మళ్లించే అవకాశం ఉంది. అంటే ఎక్కువ కోరికలు ఉండడం వలన ఖరీదైనటువంటి ఈ వ్యసనాలు, అలాగే ఏదంటే ఒక ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్, అలాగే వయసుతో సంబంధం లేకుండా, అలాగే జాతి, మత, కులంతో సంబంధం లేకుండా ఈ విధంగా ప్రవర్తించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. విద్యార్థులు కూడా చాలా వరకు చదువు మీద శ్రద్ధ లేకుండా ఏదన్నా ఇంటర్నెట్, యూట్యూబ్ వాటినే పట్టుకొని 24 గంటల ఫోన్తోనే ఉండడం, ఏదో ఒక బలహీనతకు లోనవడం కూడా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇది కొంతవరకు పెద్దవాళ్ళు వీరి మీద శ్రద్ధ పెట్టుకుంటే మెడికల్ విద్యలో ప్రవేశించడానికి, కంప్యూటర్ రంగంలో అద్భుతాలు సాధించడానికి, కొత్త విషయాలు కనుక్కోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఏదైనా ఎవరికైనా ఈ కుంభరాశిలో పిల్లలుంటే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వీళ్ళ మీద ఒక దృష్టి పెట్టవలసి ఉంటుంది. వీళ్ళు చెప్పిన ప్రతి విషయం నిజమని నమ్మడానికి ఉండదు. ఏదో వాళ్ళకు అనుకూలంగా కథలు చెప్పి అవి నడుపుతూ ఉంటారు. దానివల్ల కంపల్సరీగా దృష్టి పెట్టండి. అలాగే మీలో ఎవరికైనా రాహుదశ మీ పిల్లలకి జరుగుతున్నా కూడా ఇటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఇక రాశిలో ఉన్నటువంటి రాహు పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల ఈ స్పెక్యులేషన్ టెండెన్సీ కలిగిస్తూ ఉంటాడు. ఆన్లైన్ బెట్టింగ్స్, ఈజీ మనీ, అలాగే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకోవడం, వెంబటనే ప్రేమకి బ్రేకప్ అవడం, అలాగే ఒకేసారి 2-3తో మల్టిపుల్గా లవ్ అఫేర్స్ పెట్టుకోవడం, ఎదుట వాళ్ళని చీట్ చేసి లేనిది ఉన్నట్టు చెప్పి వాళ్ళని ప్రేమలో దింపి మోసం చేయడం, ఈ విధంగా కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ప్రేమ అన్నది సక్సెస్ కాదు, కేవలం అది అపోహ మాత్రమే ఉంటుంది. జాతకుడైనా వాళ్ళని మోసం చేయొచ్చు, లేదంటే వాళ్ళన్నా జాతకుడిని మోసం చేయొచ్చు. కేవలం ఇది ఆకర్షణగా మిగులుతుంది కాబట్టి ప్రేమ విషయంలో మాత్రం దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అలాగే ఈ బెట్టింగ్లు వాటికి కూడా దూరంగా ఉండాలి. ఇక 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే ఉన్నత విద్యకి భంగం కలుగుతూ ఉంటుంది. విదేశ ప్రయత్నాలు లాంటి 1-2 సార్లు ప్రయత్నం చేసినా తరచుగా ఈ వీసా అన్నది రిజెక్ట్ అవుతూ ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో పరీక్ష పూర్తయినా కూడా సర్టిఫికేట్ రాకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఈ సమయంలో ఈ మత మార్పిడికి ఇంకా వేరే కమ్యూనిటీలో మారడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా మన ఎథిక్స్కి రూల్స్కి విరుద్ధంగా ఉంటారు. ఇక మెయిన్గా సప్తమ స్థానాన్ని చూడటం వల్ల పెళ్లి విషయంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ, వయసులో బాగా తేడా ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడం కానీ, అమ్మాయి అయితే బాగా పెద్ద వయసులో ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, అలాగే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఈ పెళ్లి కన్నా ఎఫ్ఐఆర్స్ నడపడం, అలాగే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడానికి కూడా, అంటే ఏదైనా రాహు రాశిలో ప్రవేశించడం వల్ల చాలా వరకు జాతకుణ్ణి, అంటే గురుచండాల యోగం ఉంటే ఏ విధంగా జాతకం ఉంటుందో ఆ విధంగా మరి ఈ రాహు ఈ కుంభరాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే ఇది యువకుల మీద ఒకలా ఉంటుంది. ఒక 32-35 సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువగా రాహు యొక్క ప్రభావానికి లోనే రాహు యొక్క మాయలో పడుతుంటారు. అదే కొద్దిగా 40 years దాటిన వాళ్ళు రాహుని అనుకూలంగా మార్చుకొని బాగా స్వార్థంగా నిర్ణయాలు తీసుకొని ఏదైనా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ స్థిరాస్తులు సంపాదించుకుంటూ ఆస్తులు సంపాదించుకుంటూ ఆ విధంగా వాళ్ళు స్వార్థంగా ఉన్నప్పుడు కూడా సెల్ఫ్గా వారి జీవితంలో బాగా ఎదుగుతూ ఉంటారు, ఆస్తుల్ని పెంచుతూ ఉంటారు. ఈ బాల్యంలో చిన్న ఏజ్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా దేనికో దానికి బలహీనపడి ఏదో ఒక దానికి వ్యసనానికి లోనే ఉన్న ఆస్తిని, పెద్దలు ఇచ్చిన ఆస్తిని, ముఖ్యంగా గౌరవాన్ని, చాలామంది ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంటారు. అలాగే ఈ గుర్కా, ఈ కైని, ఈ మత్తు పదార్థాలు, అలాగే ఈ డ్రగ్స్, వీటికి బానిస అవడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు. బట్ ఏదైనా ఈ సమయంలో ఈ కుంభరాశి వారు చాలా నియమనిష్టలతో ఉండవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వారితో పరిచయం పెంచుకోవడం కానీ, కొత్త విషయాలు, తెలియని విషయాలు జోలికి వెళ్ళడం మంచిది కాదు. ఎవరేం చెప్పినా అంత నమ్మడం మంచిది కాదు. కేవలం నిజాయితీగా ఉంటూ మన యొక్క రూల్స్కి, మనం ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ ఉన్నటువంటి సిస్టానికి అలవాటు పడి చాలా ఒబీడియంట్గా నియమంగా వెళ్తేనే మంచిది. ఎవరు ఏ విధంగా పార్టీకి పిలిచినా, కొత్త వాళ్ళతో పార్టీలకు వెళ్ళినా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి రాహు ప్రభావం వల్ల ఉంటుంది. జాగ్రత్త వహించవలసింది. సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుణ్ణి అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా, అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉంటాడు. రాహు ఆశకి కారకుడు. ఏదన్నా ఆశ పడితే అది దక్కేలాగా చేస్తాడు, దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు. సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని, మంచి నేముని, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహు చేయడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం, ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని జాతకం చూడగానే అర్థమవుతుంది. అనుభవం గల జ్యోతిష్కుడు రాహుని బట్టే తను జాతకుడి యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రాహువు శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల, వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల, తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది. అన్నదమ్ముల వల్ల, బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు, అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి, కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు, కొంతమంది ప్రత్యంగర అమ్మవారు, ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవే. మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేసినప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది తొలుగుతుంది. వెరీ సింపుల్ ఏంటంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమర్చన ద్వారా చేయించడం కానీ, అవసరమైతే అమ్మవారికి ఈ చందనం, కుంకుమ, పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ
పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది. ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది. మినువులు రాహుకి సంబంధించినటువంటి దినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు. దానికి కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు, వడలు అంటారు, శుభ్రంగా మినపప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలన్నమాట. ఇది ఒకటి రెండు కాదు, చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెగ్గర్స్ లాంటి వాళ్ళకి ఒక 8 వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాడు కడుపు నిండా తినేలాగా ఈ మినప గారెలు వాళ్ళకి పెట్టవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యాలతో మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ సాయంకాలం రోజు ఏదైనా నదిలో వేయవలసి ఉంటుంది, విసర్జించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మంచిది. అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా, వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా, గోమేదుకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడి చేయి మధ్య వేలి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది వాడిని పెంచడం కూడా చేస్తూ ఉంటారు. అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడవుతుంది. అలాగే కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు, అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు, మీరు వారికి సేవ చేయొచ్చు. లేదంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల, అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది. వీటన్నిటికన్నా అటు గొప్ప పరిహారం ఏంటంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ శవాల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మల్లో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది. ఏదో ఒక అటాచ్మెంటు, ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం. కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ అవి ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతాయి. కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం. ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనల్ని బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలను చేసుకుంటూ అలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా భ్రష్టుడు అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే. అది ఎంతోమందికి సాధ్యం కాని విషయం. కొంతమందికే మన రామకృష్ణ పరమహంస లాంటి మహా గొప్పవాడికి అటువంటి సాక్షాత్కారం జరిగింది. కాళిదాసు ఇటువంటి వారు ఈ రాహుగ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది. స్వస్తి.